నగరంలో గణేష్ శోభాయాత్ర కోలాహలంగా సాగుతోంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు భై భై గణేష అంటూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. శోభాయాత్రలో డప్పులు వాయిస్తూ డాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మోజంజాయ్ మార్కెట్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. శోభాయాత్ర కంటిన్యూ అవుతుంది ఉదయం నుంచి కూడా. ప్రస్తుతం మనం మోజంజాయ్ మార్కెట్ చౌరస్తాలో ఏదైతే ఇసుక వేస్తే రాళ్ళంత జనం, అంటే జనంతో టికెట్స్ పోయింది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా హైదరాబాద్ నగరవాసులంతా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేదానికి తరలి వస్తారు. ఉదయం నుంచి కాస్త పలుచగా ఉన్నప్పటి నుంచి సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం మోజంజాయ్ మార్కెట్ దగ్గర. ఈ నేపథ్యంలో ఏదైతే బాలాపూర్ గణేష్ 4:30 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి తరలి వెళ్లారు. ఇక ఓల్డ్ సిటీతో పాటుగా ఇక్కడ నుంచి నాంపల్లి కావచ్చు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తారు. మనం చూడొచ్చు రకరకాల కాన్సెప్ట్ తో విగ్రహాలన్నీ కూడా తరలి వస్తున్న పరిస్థితి. వాస్తవానికి హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రత్యేకమైన విగ్రహాలన్నీ కూడా ఈ మార్గం నుంచే ట్యాంక్ బండ్ కి తరలి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ఇంకొక వైపు కాసేపటి క్రితమే త్రిపుర గవర్నర్ ఇంద్రసేన కావచ్చు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ లాంటి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరయ్యి ఇక్కడ నుంచి తిలకించిన పరిస్థితి. ఇంకొక వైపు ఇంకా అంటే నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు పెద్ద సంఖ్యలో భారీగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏదైతే చిన్న విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా మొదట తరలివెళ్లే ప్రయత్నం చేస్తారు. తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇప్పుడే తరలివెళ్తున్న పరిస్థితి. వీలైనంత త్వరగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం పోలీస్ శాఖ తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా సహకారాలతో వాస్తవానికి రేపు గ్రహణం ఉన్న నేపథ్యంలో ఈరోజు రాత్రి 12 గంటల లోపే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే పోలీసు వాళ్ళు చెప్పిన నేపథ్యంలో భక్తులంతా కూడా అందుకు తగినట్టుగా కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి. ఇంకొక వైపు నగర వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏదైతే హుస్సేన్ సాగర్ తో పాటు నగర వ్యాప్తంగా ఉన్న అనేక పాండ్స్ చెరువుల్లో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా గణేష్ అదైతే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున జనాలతో కిక్కిరిసిపోయింది. చాలా పెద్ద ఎత్తున మనం చూడొచ్చు బటర్ఫ్లై గణేషులు మోజంజాయ్ మార్కెట్ చౌరస్తా గుండా వెళ్తున్నారు. ఏదైతే ఈ చౌరస్తాలో అనేక ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇప్పుడు బటర్ఫ్లై గణేష్ కావచ్చు, అంతకుముందు రకరకాల కాన్సెప్ట్స్ తో విగ్రహాలను ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. బేగం బజార్ కావచ్చు, అదేవిధంగా ఓల్డ్ సిటీ, చార్మినార్, బాలాపూర్ లాంటి గౌలిగూడలో ఏర్పాటు చేసినట్టు చెప్తారు. गौलीगुड़ा चमन उस्मान शाही शिवाजी ब्रिज बटरफ्लाई कॉन्सेप्ट है ये. విగ్రహం వచ్చినట్టు భక్తులు చెప్తారు. అదేవిధంగా రకరకాల కాన్సెప్ట్స్ ఆపరేషన్ సింధూర్ కావచ్చు, రైతు విగ్రహం కూడా ఇంతకుముందు వెళ్తే మనం చూసాము. అలా అదేవిధంగా ఇంకా చాలా పెద్ద విగ్రహాలు ఈ మార్గం నుంచి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వాస్తవానికి సమయం 7 గంటలు దాటిన పరిస్థితి. సో 7 గంటలు అవుతున్న పరిస్థితి. ఇప్పటి నుంచి అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తెల్లవారుజామున వరకు కూడా అడపాదడపా విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద విగ్రహాలు కావచ్చు, రకరకాల కాన్సెప్ట్స్ కావచ్చు, భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు 4 గంటల వరకు కూడా కలిసేగా అనిపించిన భక్తులు మోజంజాయ్ మార్కెట్ నుంచి ఆఫీస్ చౌరస్తా కావచ్చు, లిబర్టీ చౌరస్తా కావచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా ఇదే పరిస్థితిలో ఇంతే భక్తులంటే తెలుస్తుంది. అదేవిధంగా అఫ్జల్గంజ్ వరకు కూడా అంటే ఓల్డ్ సిటీ వరకు కూడా పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీ నుంచి ఇంకా రావాల్సిన విగ్రహాలు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే అది పోలీస్ శాఖ ఏర్పాటు GHMC ఇంకొక వైపు శానిటైజేషన్ కూడా కాస్త ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. వాస్తవానికి లక్షల మంది భక్తులు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వస్తున్న నేపథ్యంలో GHMC వారికి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, ఇతర అవసరాలు టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ అవసరాలు కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కూడా అక్కడ నిర్వహించడాన్ని మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హుస్సేన్ సాగర్లో కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. వాస్తవానికి ఖైరతాబాద్ గణేష్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో కాస్త తర్వాత 4:30-5 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణేష్ కూడా నిమజ్జనం పూర్తి చేసుకున్నారు. సో ఇక మిగిలిన విగ్రహాలన్నీ కూడా తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా
అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యం భాగ్యనగర్ ముఖ్యం సమితి వాళ్ళు ఇక్కడ నుంచి అంటే వస్తున్న విగ్రహాలన్నీ ఇక్కడ ఎల్బీ నగర్ కావచ్చు, దిల్షునగర్ కావచ్చు, మలక్పేట్, అదేవిధంగా ఇటు పాత బస్తీ, ముఖ్యంగా పాత బస్తీ నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తూ ఉంటాయి. సో విగ్రహాలన్నింటినీ కూడా భాగ్యనగర్ స్వాగతం పలుకుతున్నారు, వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, భాగ్యనగర్ ఉద్యోగ సమితి కావచ్చు, ఇదంతా కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులంతా కూడా చాలా పెద్ద ఎత్తున నృత్యాలు చేసుకుంటూ డప్పు వాయిద్యాలతో గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు తరలి వెళ్తున్న పరిస్థితి ఈ మార్గం ఉన్నారే. పెద్ద ఎత్తున ఇంకా విగ్రహాలు తరలి రాబోతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి వరకు 1 గంట 2 గంటల వరకు కూడా ఈ విగ్రహాలు ఇంతే ఒత్తిడితో పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి.